హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు మనం సోషియాలజీకి సంబంధించిన టాపిక్ అనేది చెప్పుకుందాము. ఓకేనా? భారతీయ సమాజం, ఇండియన్ సొసైటీలోనికి సంబంధించి టాపిక్ చెప్పుకుందాము. ఓకే, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి అండ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? హాఫ్గా చూడకండి, ఎందుకంటే హాఫ్ చూస్తే హాఫ్ నాలెడ్జే మనకి అనేది వస్తుంది. ఓకేనా? అండ్ మెయిన్లీ నా థీమ్ అనేది మీకు ఆల్రెడీ నేను చెప్పాను. సో ఎవరైతే మనకి బుక్స్ అనేది పర్చేస్ చేసుకోలేకపోతారో, సో దానికి ఎఫర్ట్ పెట్టలేకపోతారో అండ్ అమౌంట్ అనేది పే చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళకి అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకేనా? నేను క్లాసులు చెప్పటం లేదు, నేను క్లియర్గా మీకు చూసే ఉంటాను. నేను బుక్లో ఉండే నాలెడ్జ్ అనేది మీకు కూడా బుక్ చదువుతున్న ఫీలింగ్ అనేది వస్తుంది కదా అని చెప్పేసి నేను చూస్తున్నాను. ఓకేనా? సో మ్యాక్సిమం సపోర్ట్ చేయడానికి చూడండి. ఓకేనా? ఎందుకంటే ఒక మంచి థాట్ కదా, సో సపోర్ట్ చేయడానికి చూడండి. ఓకే, సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి కొంచెం ఇంట్రెస్టింగ్గా టాపిక్, యువత అశాంతి మరియు ఆందోళన. ఓకేనా? సో యువత అశాంతి అండ్ ఆందోళన. ఓకేనా? యువత అశాంతి మరియు ఆందోళన, యూత్ అన్రెస్ట్ అండ్ ఎజిటేషన్. ఓకే, అయితే యువత అంటే ఏంటి? సో యూత్ సో సాధారణంగా బాల్యము మరియు వయోజన వయస్సు మధ్య గల జనాభాను యువతగా పరిగణిస్తాము. జనాభాలో అత్యంత చైతన్యవంతమైన మరియు శక్తివంతమైన విభాగము యువత. ప్రపంచంలోనే అత్యధిక యువత భారతదేశంలోని ఉన్నది. ఓకేనా? సో అంటే ఏంటంటే మిడిల్ ఏజ్, ఇక్కడ చూడండి, సాధారణంగా బాల్యము మరియు వయోజన వయస్సు మధ్య గల జనాభాను యువత అంటారు. ఓకే, జనాభాలో అత్యంత చైతన్యవంతమైన మరియు శక్తివంతమైన విభాగము యువత. ప్రపంచంలో అత్యధిక యువత భారతదేశంలోనే ఉన్నది. ఓకే, నిర్వచనాలు ఏంటి అంటే ఒక్కొక్క నిర్వచనం ఇస్తారు కదా, సో దాని గురించి అనమాట. భారత ప్రభుత్వము అంటే ఆరోగ్యము మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి లెక్కల ప్రకారము, భారత ప్రభుత్వము ప్రకారము 15 నుండి 29 సంవత్సరాల మధ్య వయసు గల జనాభాను యువతగా పిలుస్తారు. ఎవరైతే 15 to 29 ఇయర్స్ ఏజ్ ఉంటుందో వాళ్ళని యూత్ కింద పరిగణిస్తాము. సో నోట్, నేషనల్ యూత్ పాలసీ 2003 ప్రకారము యూత్ ఏజ్ ఎంతవరకు ఉండాలంట? 13 నుంచి 35 సంవత్సరాల మధ్య ఎవరికైతే ఏజ్ ఉందో వాళ్ళని యూత్ కింద చెప్తున్నాం అన్నారు. అదే నేషనల్ యూత్ పాలసీ 2014 ప్రకారం ఏంటి? యూత్ ఏజ్ 15 నుంచి 29 సంవత్సరాలు. అంటే ఇక్కడ 2 సంవత్సరాలు పెంచారు, ఇక్కడ ఏమో తగ్గించారు. ఓకే, అది నెక్స్ట్. ఐక్యరాజ్య సమితి వారి ప్రకారం 15 నుండి 24 సంవత్సరాల మధ్య వయసు గల జనాభాను యువతగా పరిగణిస్తాము. కొన్ని ఐక్యరాజ్య సమితి సంస్థలు, ప్రాంతీయ సంస్థలు యువత అనే పదానికి భిన్నమైన వయస్సులను సూచిస్తున్నాయి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క యువత అంటే యూత్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పరిగణిస్తారు. చూడండి, మనం చూస్తూ ఉంటాము, కొంతమంది 35 ఇయర్స్ అయినా మేము యూతే అంటాం, 40 ఇయర్స్ అయినా యూతే అంటారు. అలా అనమాట. అంటే ఎవరికి నచ్చిన డెఫినేషన్ వాళ్ళు పెట్టుకున్నారు యూత్ అంటే. బట్ ఏంటంటే సర్టైన్గా ఈ ఏజ్ ఉన్న వాళ్ళే యూత్ అంటారని చెప్పేసి వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క డెఫినేషన్ అనేది ఇచ్చారు. సో చూద్దాం. ఓకేనా? సో సంస్థ, ఇది ఏ సంస్థ ఏ రకంగా ఏ వయసు వాళ్ళని యూత్ అంటుందో చూద్దాము. UN సెక్రటేరియట్, యునెస్కో, అలాగే ILO, వీళ్ళు ఏంటంటే యూత్ అంటే 15 to 24 ఇయర్స్ మధ్య ఉన్న వాళ్ళే యూత్ అంట. నెక్స్ట్ UN హ్యాబిటేట్ యూత్ ఫండ్, వీళ్ళు ఏంటంటే 15 నుంచి 32 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళని యూత్ అంటారట. యూనిసెఫ్, అలాగే WHO, UNFPA, వీళ్ళు ఏంటంటే అడోల్సెంట్ 10 to 19 ఏజ్, యూత్ పీపుల్ 10 to 24 అంట. యూత్ అంటే 10 to 24, అలా జస్ట్ నార్మల్గా యూత్ అయితే 15 to 24 ఈ ఏజ్ వాళ్ళు. నెక్స్ట్ యూనిసెఫ్, అలాగే ద కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ ద చైల్డ్, చిల్డ్రన్ అండర్ 18, 18 సంవత్సరాల కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యూతేనంట. నెక్స్ట్ ద ఆఫ్రికన్ యూత్ చార్టర్. సో ఈ ఆఫ్రికన్ యూత్ చార్టర్ ప్రకారం ఏంటంటే యూత్ అంటే 15 నుంచి 35 సంవత్సరాలు, పర్వాలేదు 35 వరకు వీళ్ళు ఎలిజిబుల్ ఇచ్చారు యూత్ అనుకోవడానికి. ఓకేనా? నెక్స్ట్ నోటు, యునెస్కో. ఓకేనా? దీని అబ్రివేషన్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ ILO, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ కార్మిక సంస్థ. యూనిసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ. UNFPA, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్. సో నోట్, ఇక్కడ ఇంటర్నేషనల్ యూత్ ఇయర్ ఎక్కడ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1985. ఓకేనా? నెక్స్ట్ భారత్లో యువత 2022 నివేదిక, యూత్ ఇన్ ఇండియా.
కేంద్ర గణాంక కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ భారత్లో యూత్ ఇన్ ఇండియా 2022 పేరుతో 2022 జూలై 7న నివేదిక విడుదల చేసింది. దేశవ్యాప్తంగా యువత జనాభా తగ్గుతున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చూస్తే యువత భారత్లోనే అధికంగా ఉన్నట్లుగా నివేదికలో వెల్లడించింది. 2036 నాటికి యువ జనాభాపై నివేదిక రూపొందించింది. క్షీణిస్తున్న సంతానోత్పత్తి, ఆయుర్దాయం పెరుగుదల కారణంగా ఒక పక్క యువ జనాభా తగ్గుతుండగా మరో పక్క వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. 15 నుంచి 29 ఏళ్ల లోపు వారిని యువత కింద పరిగణించి నివేదిక రూపొందించారు. సో ఆ నివేదికలోని ముఖ్యాంశాలు ఏంటంటే 2021 గణాంకాల ప్రకారము దేశ సగటు యువత రేటుతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిస్సా, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో యువత రేటు తక్కువగా ఉంది. నెలసరి సమయంలో పరిశుభ్రమైన పద్ధతులను పాటిస్తున్న అమ్మాయిల సంఖ్య పెరిగింది. 15 నుంచి 24 ఏళ్ల వారిని పరిగణనలోకి తీసుకుంటే 2015-16లో 58% మంది పద్ధతులను అనుసరిస్తుండగా 2019-21లో ఆ శాతం 77.6% పెరిగింది. గ్రామీణ ప్రాంతంలో వీరి శాతం 2015-16లో 48.2% కాగా 19-21లో 72.6% పెరిగింది. దేశంలోని బాల్య వివాహాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. 2005-6లో 11.9% మంది 15 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకోగా 2019-21లో వీరి శాతం 1.7% తగ్గింది. భారత్లో 29 ఏళ్లు దాటాక కూడా పెళ్లి చేసుకోని వారు 2011లో 20.8% మంది నమోదు కాగా 2019లో ఇది 26.1% పెరిగింది. దేశంలో ప్రధానంగా జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో ఆలస్యంగా పెళ్లి చేసుకునేవారు అధికంగా నమోదయ్యారు. 15 నుంచి 49 ఏళ్ల మహిళల్లో 43% మంది, పురుషుల్లో 39% మంది పోషకాహార సమస్యలతో బాధపడుతున్నారు. 59% మంది మహిళలు, 31% మంది పురుషులు రక్తహీనత బారిన పడుతున్నారు. ఓకే, గత 48 ఏళ్లలో యువతలో మృతుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. భారత్లో 1971లో ప్రతి 1000 మంది జనాభాలో 15 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్కులు 2.4 మంది మృతి చెందగా 2019 నాటికి అది 0.7% తగ్గింది. అదే 20-24 ఏళ్ల వారిలో 3.6 నుంచి 1కి, 25 నుంచి 29 ఏళ్ల వారిలో 3.7 నుంచి 1.2కు మృతుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. 2015-16లో 15 నుంచి 19 ఏళ్ల వయస్సులో సంతానం కలిగిన వారు 7.7% మంది, రెండోసారి గర్భం దాల్చిన వారు 2.9% మంది. 2019-21 నాటికి ఆ వయసులో సంతానం కలిగిన వారు 3.3%కి తగ్గగా రెండోసారి గర్భం దాల్చిన వారు 2.4%కి తగ్గారు. ఓకేనా. నెక్స్ట్ 2036 నాటికి ఏపీ జనాభాలో 19.6% యువత. 2021 నాటికి ఏపీలో 1.32 కోట్ల మంది యువత ఉండగా 2036 నాటికి 1.05 కోట్లకు తగ్గనున్నట్లుగా నివేదిక అంచనా వేసింది. అంటే యువత శాతం 25.1 నుంచి 19.6% తగ్గనుంది. ఇదే సమయంలో 60 సంవత్సరాలు దాటిన వృద్ధులు 12.3% నుంచి 19%కి పెరగనున్నారు. దేశంలో ప్రస్తుత జనాభాలో యువత 27.3% ఉండగా 2036 నాటికి 22.7%కి తగ్గనున్నది. ఇదే సమయంలో వృద్ధులు 10.1% నుంచి 15%కి పెరగనున్నారు. దేశంలో ప్రస్తుతము 14 సంవత్సరాల లోపు జనాభా 25.7% ఉండగా 2036 నాటికి 20.2%కి తగ్గనుంది. ఇదే వయసు వారు రాష్ట్రంలో 20.5% నుంచి 15.7%కి తగ్గనున్నారు. దేశంలో 30 నుంచి 59 ఏళ్ల లోపు జనాభా 37% ఉండగా 2036 నాటికి 42.2%కి పెరగనుంది. ఇదే వయసు వారి జనాభా రాష్ట్రంలో 42% నుంచి 45.8%కి పెరుగుతున్నట్లుగా అంచనా. నెక్స్ట్ యువత అశాంతి, యూత్ అన్రెస్ట్. అన్రెస్ట్ అనగా డిస్టర్బ్డ్ కండిషన్. యువతలో ఉన్న నిరాశ మరియు మనోవైఫల్యాలను కలిపి యువతలో అశాంతిగా నిర్వచించవచ్చును. సమాజంలో ఉన్న నియమ నిబంధనలు అసమర్థమైనవి మరియు హానికరమైనవి అని యువత భావించినప్పుడు వారు వాటి పట్ల అసమ్మతిని తెలుపుతూ నిరాశను వ్యక్తం చేస్తారు. యువతలో నిరుద్యోగిత అశాంతికి ప్రధానమైన కారణంగా చెప్పవచ్చు. అన్ఎంప్లాయ్మెంట్, ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇది
యువత అశాంతికి గల కారణాలు, టైప్స్ ఆఫ్ యూత్ అన్రెస్ట్. సో ఇక్కడ ఏంటంటే రాజకీయ కార్యకలాపాలు మరియు ఉద్యమాలు, పొలిటికల్ యాక్టివిటీస్ అండ్ మూమెంట్స్. కొన్ని సందర్భాల్లో యువత అశాంతి రాజకీయ ఉద్యమాలతో ముడిపడి ఉంటుంది. మన దేశంలో విద్యార్థులు ఇతర సంస్థలతో, రాజకీయ పార్టీలతో చేతులు కలిపి రాజకీయ సమస్యలను పరిష్కరించడం కోసం పోరాడతారు. సరిహద్దు వివాదాలు, నీటి వివాదాలు, ధరల పెరుగుదల వంటి వాటి కోసం చేసే రాజకీయ ఉద్యమాల్లో కూడా విద్యార్థులు భాగస్వాములు అవుతారు. ఇటువంటి సందర్భాల్లో పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగడము, గొడవలు వంటి హింసాయుత ఘటనలు చోటు చేసుకోవడము వంటివి కూడా జరగవచ్చును. నెక్స్ట్, విద్యా సంబంధిత అంశాలపై విద్యార్థుల ఆందోళన, స్టూడెంట్స్ యాజిటేషన్ ఫర్ ఎడ్యుకేషనల్ కాజెస్. ఉపాధ్యాయుల నియామకం, లైబ్రరీకి అవసరమైన పుస్తకాల కోసం డొనేషన్ల రద్దు, పరీక్ష విధానంలో సంస్కరణలు, విద్యార్థి యూనియన్ల గుర్తింపు, పరీక్షలను వాయిదా వేయించడము, విశ్వవిద్యాలయాల్లో పరిపాలన, సంస్థల్లో ప్రాతినిధ్యం కొరకు, ఉద్యోగ అవకాశాల కొరకు విద్యార్థులు ఆందోళనకు దిగుతారు. విద్యేతర అంశాలపై ఆందోళన. కొన్ని సందర్భాల్లో విద్యార్థులు రాజకీయేతర, విద్యేతర అంశాలపై కూడా ఆందోళనలకు దిగే అవకాశం ఉంది. ఉదాహరణకు రైళ్లలో, బస్సుల్లో ప్రయాణించడానికి రాయితీల కొరకు ఆందోళన చేయడము, వాణిజ్య వినోద కేంద్రాల్లో రాయితీ కొరకు ఆందోళన చేయడము వంటివి. ఓకే. నెక్స్ట్, విద్యార్థుల ఆకస్మిక ఆందోళనలు. కొన్ని సందర్భాల్లో విద్యార్థులు ఊహించని విధంగా అకస్మాత్తుగా పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు, హోటల్ యజమానులు, ఆటో రిక్షా డ్రైవర్లు వంటి వారితో ఆందోళనకు దిగుతారు. వీటి వల్ల హింసాయుత ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇటువంటి ఆందోళనలు యువత యొక్క ఆకస్మిక ప్రకోపంగా పరిగణించవచ్చును. యువతలో అశాంతికి గల కారణాలు, కాజెస్ ఆఫ్ యూత్ అన్రెస్ట్. సో ప్రస్తుతం సమాజంలో ఉన్న రాజకీయ అవినీతి, విద్యా వ్యవస్థలోని లోపాలు, సామాజిక దురాచారాలు, యువతలో నిరుద్యోగిత, విద్యా ప్రవేశ విధానంలో గల లోపాలు, ప్రభుత్వ విధానాల అమల్లో వ్యవస్థలు సరైన నిబద్ధతను కలిగి ఉండకపోవడం వంటి అంశాలు వ్యవస్థలకు మరియు ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత ఆందోళనలు చేయడానికి దారితీస్తాయి. సో ఇందులో ఫస్ట్ ఏంటంటే దారి తప్పిన సాంఘికీకరణ మరియు కుటుంబ పరిస్థితులు. తల్లిదండ్రులు సమాజంలోని పరిస్థితులకు, సంస్కృతికి అనుగుణంగా పిల్లల్ని పెంచడంలో విఫలమైతే యువత పెడదారి పెట్టి సాంఘిక సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. అలాగే పెరుగుతున్న కుటుంబ సమస్యలు యువత మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. నెక్స్ట్, సెకండ్, రాజకీయ మరియు సామాజిక అసమానతలు. ప్రస్తుతం సమాజంలో ఉన్న సామాజిక, రాజకీయ అసమానతల కారణంగా జరుగుతున్న సంఘటనలు యువత యొక్క భవిష్యత్తు పట్ల ఉన్న ఆశలు, ఆశయాలను నెరవేర్చుకోవడానికి అడ్డంకులుగా ఉన్నాయని భావిస్తే వారు నిరుత్సాహానికి గురవుతారు. తత్ఫలితంగా వారు భవిష్యత్తు పట్ల విరక్తి చెంది ప్రస్తుతం ఉన్న రాజకీయ, సామాజిక పరిస్థితులను ధిక్కరిస్తారు. నెక్స్ట్, లోపభూయిష్టమైన విద్యా వ్యవస్థ. ప్రస్తుత విద్యా వ్యవస్థలో లోపాలు, క్రమశిక్షణ రాహిత్య విద్యా విధానాలు, తక్కువ ప్రమాణాలతో కూడిన విద్య వల్ల యువత సరైన విద్యా ప్రమాణాలు పొందలేక, తత్ఫలితంగా ఉన్నత జీతాలతో కూడిన ఉద్యోగాలు పొందలేక మనోవైఫల్యానికి గురవుతున్నారు. నెక్స్ట్, నిరుద్యోగిత. ప్రభుత్వం యువత చదివిన విద్యకు తగ్గ ఆర్థికంగా స్వయం సమృద్ధితో కూడిన ఉద్యోగాలు కల్పించడంలో విఫలమవుతుంది. అంతేకాకుండా యువత ఉపాధి అవసరాలను తీర్చడంలో కూడా విఫలమవుతుంది. రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ఎన్నికల సమయంలో మాత్రమే ఉద్యోగాలను భర్తీ చేయడము, పరీక్షల నిర్వహణలో సరైన నిబంధనలు లేకపోవడంతో లీకేజీ వ్యవహారాలు నిరుద్యోగ యువతలో అధిక నిరుత్సాహానికి కారణమవుతున్నాయి. రాజకీయ నాయకులు విద్యార్థి శక్తిని దుర్వినియోగపరచడం. కొంతమంది చిత్తశుద్ధి లేని రాజకీయ నాయకులు తమ రాజకీయ ప్రయోజనాలను సంతృప్తి పరచడానికి యువశక్తిని ఉపయోగించుకుంటున్నారు. యువత అంటే ముఖ్యంగా విద్యార్థి నాయకులు తమ స్వప్రయోజనాల కోసం, ఆర్థిక అవసరాలు తీర్చుకోవడం కోసం రాజకీయాలపై సరైన అవగాహన లేక రాజకీయ నాయకుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారి రాజకీయ నాయకుల స్వార్థానికి బలైపోయి చివరకు భవిష్యత్తును కోల్పోయి మనోవైఫల్యానికి, నిరాశకు గురవుతున్నారు. నెక్స్ట్, సమాచార మార్పిడి లోపము. విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు మధ్య సరైన సమన్వయం లేకపోవడము, తల్లిదండ్రులు తమ పిల్లలు ఏమి కోరుకుంటున్నారో అర్థం చేసుకోవడంలోనే విఫలం అవడంతో విద్యార్థులు తాము అనుకున్న ఆశయాలు నెరవేర్చుకోలేక నిరుత్సాహానికి గురవుతున్నారు. విలువలు, వ్యత్యాసాలు. యువత పురాతన విలువలు, సంస్కృతులను వ్యతిరేకించి నూతన సంస్కృతులను పాటించడానికి మరియు హేతువాదులుగా ఉండడానికి ప్రయత్నిస్తారు. తత్ఫలితంగా పురాతన సంస్కృతులు పాటించే వారికి యువతకు మధ్య వివాదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఆర్థిక వెనుకబాటు వల్ల ఫీజులు తగ్గించమని, స్కాలర్షిప్లను పెంచమని ఆందోళన చేయడము, రాజకీయ నాయకుల ప్రేరణకు గురవడము, కళాశాలలు, విశ్వవిద్యాలయాల పేలవమైన పనితీరు, హాస్టళ్ళు మరియు యూనివర్సిటీల్లో సరైన సాంఘిక మౌలిక సదుపాయాలు లేకపోవడం. ఓకేనా. సో ఇది మనకి ఏంటంటే యువతలో అశాంతికి గల కారణాలు, అలాగే యువత అశాంతి గురించి సంబంధించిన టాపిక్.
ఓకేనా. సో, నిజంగానే మనకిక్కడ మెయిన్ ఏంటంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్. చదివిన చదువుకి ఏంటంటే కరెక్ట్ అయిన జాబ్ అనేది ఉండటం లేదు. చదివిన చదువు ఒకటైతే వస్తున్న జాబ్ అనేది వేరేగా. కొంతమందికైతేనేంటంటే అసలు జాబ్ లేదు. ప్రెజెంట్ డేస్‌లో అయితే ఎవ్వరికీ కూడానేంటంటే నువ్వు పీహెచ్‌డీ చెయ్యు బట్ జాబ్ అనేది ఉండటం లేదు. సో, అలాంటి పరిస్థితి అనేది ఉన్నది. ఇంకా రాను రాను ఇంకెలా ఉంటుందన్నది మనము జస్ట్ అంచనా అయితే వేయలేము. బట్ ఇంకా కొంతమందుంటారు. ఏంటంటే ఉద్యోగం అనేది వచ్చింది. సో, అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో, ఏంటంటే ఒక పీహెచ్‌డీ చదివిన పర్సన్ ఉంటాడు. వాడికి ఉద్యోగం వచ్చేసరికి ఏదో క్లాస్ 4 ఉద్యోగం అనేది పోనీ అనుకుందాం. అంటే ఇప్పుడు నార్మల్‌గా ఏదో గ్రూప్ డీలోనే ఎక్కడో సెలెక్ట్ అయ్యాడు. సో, కానీ తనేంటి వెళ్ళడానికి ఆలోచిస్తాడు. నేను పీహెచ్‌డీ చదివాను కదా అని. యాక్చువల్‌గా తన చదువుకు సంబంధించిన ఉద్యోగం అయితే కాకపోవచ్చు. బట్ ఏంటంటే ఫుడ్ అయితే పెడుతుంది కదా! సో, ఏంటంటే ఏ ఉద్యోగం చిన్నది కాదు. అలాగని ఏ ఉద్యోగము పెద్దది కాదు. ఓకేనా. ఏదైనా మనం చూసే చూపులోనే ఉంటుంది. ఓకే. సో, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి లైక్ చేయండి. వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.